గట్టంగట్టే శబరిమలైకే గట్టంగట్టే శబరిమలైకే చాలా దూరం అయితే నడిచాము. కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడ ఆగాము ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. അങ്ങനെ ചെയ്യില്ല. గాయ్స్ ప్రెజెంట్ వచ్చేసరికి ఎరిమేలిలో ఉన్నాము. ఎరిమేలి బస్ స్టాండ్ నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది. ఇక్కడ నుంచి మనం ఓవర్సా మసీద్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి మనం పెద్దపాదం అయితే స్టార్ట్ చేద్దాం. ఇదే ఎరిమేలి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ నడుచుకుంటా వెళ్ళామంటే మనకి ఓవర్సా మసీద్ వస్తుంది. ఇటు వచ్చేసరికి టెంపుల్ అదిగోండి. స్వాములు ఫుల్గా వచ్చేసారన్నమాట. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇదంతా కూడా అందరూ కూడా పంబాకి వెళ్తున్నారు. సో అది కూడా డ్యాన్స్ చేసుకుంటూ చాలా బాగుంది. ఓవర్సా మసీద్ దగ్గర నుంచి మనం అయితే పెద్దపాదం అయితే స్టార్ట్ చేయాలి. ఇలా అయ్యప్ప స్వామి ఇక్కడికి రాగానే ఏంటంటే మొత్తం డోలకలు మాట్లాడుకొని రంగులు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అదిగోండి అరా గాయ్స్ అక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఓవర్సా మసీద్ కనపడుతుంది చూసారా. ఓవర్సా మసీద్ దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్తే పెద్దపాదం రోడ్ వస్తుందంట. ఇటేంటంటే స్వాములు తక్కువగా వెళ్తారు. మొత్తం కూడా 46 కిలోమీటర్ల పాదయాత్ర మొత్తం నడవాలి. చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఇటువైపు స్వాములు ఎవరు లేరు. చూడండి రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఒక్క స్వామి కూడా కనిపించట్లా. ఎక్కడో ఒక స్వామి కనిపిస్తాడు. ఎందుకంటే 46 కిలోమీటర్ల పాదయాత్ర అనేది ఈ నడవడం అనేది ఎవరు చేయలేరు. చాలా కష్టమైన జర్నీ ఇదంతా కూడా. సో అందరూ అందుకే ఎరిమేల్ నుంచి బస్సు వస్తుంది కదా, బస్సు నుంచి పంబా బస్సులో వెళ్ళిపోతారు. పంబా నుంచి ఆ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ కొండెక్కుతారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎరిమేలి నుంచి పంబా నుంచి అయ్యప్ప స్వామి కొండకి ఎక్కేదేమో చిన్నపాదం అంటారు. అదే ఎరిమేలి నుంచి 46 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్తే అడవిలో 2 రోజులు ఉంటుంది. దాన్ని పెద్దపాదం అంటారు. అయితే ప్రెజెంట్ టైం వచ్చేసరికి మేము 6కి బయలుదేరాము. మాకు దారిలోనే 6:30 ఇదిగోండి 8 అయింది అప్పుడే. సో టైం చూసారు కదా. అంటే దగ్గర 1.5 అవర్ మేము ఇంకా రోడ్డు మీద ఇలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఫారెస్ట్ రోడ్ అయితే రాలేదు. ఇదంతా ఫారెస్టే కానీ మట్టి రోడ్డు వస్తుంది కొంచెం దూరం వెళ్తే. బస్సులు అయితే నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి. అన్ని స్వాముల బస్సులే. చాలా మంది స్వాములు వస్తున్నారు. అదిగోండి స్వాములు నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి దూరంగా. ఫుల్ బిజీ ఉన్నాయి. కేరళ రోడ్డు శబరిమల రోడ్లు అన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. తీసుకుందా వదిలిపెట్టట్లా ఎండబడి మరి తీసుకున్నారు. ఓకే ఓకే ఇంకా బస్ ఎటు చూసినా కానీ పైనాపిల్ తోటలే రోడ్ జర్నీ మొత్తం. సో ఒకసారి కోసుకొని తర్వాత ట్రై చేద్దాము టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. చూసారా ఎటు చూసినా అన్ని తోటలు మొత్తం అయ్యా ఉన్నాయి. మొత్తం కూడా కొండ పైదాకా. ఇది వచ్చేసరికి విలేజ్ కుమిలి అంట. సో ఇదిగోండి క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ పైనాపిల్సే చూసారా. అలాగని చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది అనుకున్నారు. చాలా కాస్ట్ ఎక్కువ.
సేమ్ మన దగ్గర ఎంత రేట్ అయితే పడుతుందో ఇక్కడ కూడా అంతే రేట్కి ఇస్తారు. ఫ్రెండ్స్, మనం ఇరిమేలి నుంచి 2 గంటలు రోడ్డు మీద నడిచిన తర్వాత మనం అయితే ఈ స్పాట్కి వస్తాం అనమాట. ఇక్కడ ఒక హోటల్ ఉంది, మెయిన్ రోడ్ కాకుండా పక్కన అదిగోండి స్వాములు వెళ్తున్నారు చూసారా, ఆ రోడ్ లో నుంచి మనం వెళ్ళాలి. మనకేంటంటే ఇక్కడ నుంచి అడవి ప్రాంతం, అడవి స్టార్ట్ అవుతుంది, అందుకని అక్కడ లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత మనకి ఫుడ్ ఐటమ్స్ ఏం దొరకవు. సో ఇక్కడ ఒక హోటల్ ఉంది కదా, ఈ హోటల్లో బాగా టిఫిన్ చేసి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొని బ్యాగ్ లో వేసుకుని వెళ్తారు. ఫుడ్ మాత్రం ఎక్కడ చూసినా కానీ పెద్దగా టేస్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే మసాలా ఐటమ్ ఏమి ఉండదు. అందరూ స్వాములు వచ్చి తింటారు కాబట్టి అంతా కూడా చప్పగా ఉంటుంది. ఫ్రెండ్స్, పెద్దపాదం వెళ్లే వాళ్ళకి చెప్పండి, తినకుండా బయలుదేరే వరకు చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. మొత్తానికి ఇరిమేలి నుంచి అయితే ఇరుంబిలిక్కర అని ఒక విలేజ్ కి అయితే వచ్చాం గాయస్. ఇక్కడ నుంచి మనకి 2 రోడ్లు వస్తాయి. వచ్చేసరికి కుమారస్వామి ఆలయం ఉంది కదా, స్ట్రైట్ గా కాకుండా కింద నుంచి వెళ్ళాలంట. ఇక్కడ నుంచి మనకి పెద్దపాదం స్టార్ట్ అవుతుంది. మీరు కూడా ఇక్కడ దాకా రాగానే టిఫిన్ హోటల్ ఉంటుంది, టిఫిన్ తినేసి బయలుదేరండి. ఎందుకంటే ఎక్కడ ఎంత ఫుడ్ దొరికితే అంత ఫుడ్ తినండి, చాలా ట్రెక్కింగ్ చేయాలి. స్వాములు ఏంటంటే ఇరిమెలిలో స్టార్ట్ అవుతారు కదా, అక్కడ ఓవర్సాం మసీద్ చూసుకొని ఇక్కడికి వస్తారు. ఇక్కడ కుమారస్వామి ఆలయాన్ని చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. కుమారస్వామి దర్శనం కూడా అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుదాం. ఫ్రెండ్స్, మనం వచ్చేసరికి ఫస్ట్ టైం శబరిమల విజిటింగ్ అయితే వచ్చాము, ఫస్ట్ టైం పెద్దపాదం వెళ్తున్నాం. సో వీళ్ళేంటంటే కేరళ వాళ్ళు ఆల్రెడీ 20 టైమ్స్ వెళ్ళారంట, అంటే వాళ్ళతో పాటు కలిసి వెళ్తున్నాం. చూడటానికి ఎట్లా ఉందంటే ఏదో అడవిలో చెట్లు వెళ్తున్నట్టే ఉంది కదా. ఇదిగోండి ఇవన్నీ దారులు, చిన్న రోడ్లు. చాలా దూరం వచ్చాక శబరిమల అని మనకు ఒక బోర్డు అయితే కనపడింది, అంటే ఇటువైపు వెళ్ళమని. లొకేషన్ చూసారు ఎట్లా ఉన్నాయో, కేరళ లొకేషన్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉంటూనే ఉంటాయి. సో టైం వచ్చేసరికి 9 అయింది. ఇప్పుడు దాకా మేము నడిచింది 10 కిలోమీటర్లు మాత్రమే, ఇంకా 35 దాకా ఉంది. చెప్పు, లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ వాచ్ ఇట్. మనతో పాటు వస్తున్నాం మన వాళ్ళు, అంటే మేము వీళ్ళు ఆల్రెడీ చాలా సార్లు వచ్చారంట, మేము ఈసారి వీళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతున్నాం శబరిమల పెద్దపాదానికి. రోడ్డు మీద నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఏంటంటే మనకి ఇదిగోండి శ్రీ బాలభద్రదేవి టెంపుల్ అయితే వస్తుంది. ఇరుం పునక్కర అంట పేరు వచ్చేసరికి, టెంపుల్ వచ్చేసరికి. గాయస్ ఏ మాట కామాట, కేరళ టెంపుల్స్ వరకు చాలా అంటే చాలా బాగున్నాయి. గాయస్ చాలా దూరం మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటా లోపలికి వచ్చాము. ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపు నుంచి స్వాములు వస్తారు కాబట్టి షాపులు మొత్తం కూడా రెడీ చేస్తున్నారు. మనకి లోపలికి వచ్చిన తర్వాత వచ్చే ఫస్ట్ చెక్ పోస్ట్ అదిగోండి. ఈ చెక్ పోస్ట్ దాటి లోపలికి వెళ్ళిపోతే మనం ఇంకా ఒక 35 కిలోమీటర్స్. చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసరికి టైం చూడండి ఎంత అయింది, 9:15 అయింది. తెలుగు బోర్డు లేకుండా ఏ రాష్ట్రం ఉండదు. పెద్దపాదం చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎర్లీ మార్నింగ్ 6 గంటల నుంచి 9 గంటల లోపల మాత్రమే చెక్ పోస్ట్ లోపలికి అలౌ చేస్తారు. ఈ లోపల మనం నైట్ స్టే చేసే దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. 9 దాటిందంటే వీళ్ళు మనల్ని అలౌ చేయరు, గుర్తుపెట్టుకోండి. గాయస్ ఎక్కడ దాకా మనం రోడ్డు మీద వచ్చాం కదా, ఇక్కడ నుంచి సాదా రోడ్డు. ఇక్కడ నేమ్స్ చూసారా, మొత్తం ఏది ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఇక్కడ చూసారా. కాలకట్టి ఎదుగోండి 6 కిలోమీటర్లు, పంబ 25 కిలోమీటర్స్, సన్నిధానం 30 కిలోమీటర్ మొత్తం. సో ఈ రూట్లో ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం. మా 25 కిలోమీటర్స్ నడవాలి ఇప్పుడు. ఇప్పుడు మనతో పాటు వచ్చిన స్వాములు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఇదంతా కూడా ఒక పెద్ద అడవి. కేరళ అడవి అంటే మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా కానీ ఎలిఫెంట్లు అనేది ఇళ్ల మీదకి రావడం కానీ, చెక్ పోస్టుల దగ్గరికి రావడం, స్వామీజీల మీదకి ఎగబడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సేమ్ అలాగే అక్కడ ఒక చెక్ పోస్ట్ చూసాం కదా ఫారెస్ట్ వాళ్ళది. సో వాళ్ళు ఎందుకున్నారంటే ఏనుగులు ఎక్కువగా అక్కడ చివరి ఊరు కదా, ఏనుగులు అటువైపు రాకుండా అక్కడ చెక్ పోస్ట్ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మేము 4 మాత్రమే వెళ్తున్నాం, ఒక 5 ఉన్నాం, ఇంకొక 20 మంది మా వెనకాల వస్తున్నారు. సో ఆల్రెడీ ఒక 20 మంది ముందు వెళ్ళిపోయారు. స్వాములు తిరుగుతూనే ఉంటారు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నైట్ మాత్రం కంపల్సరీగా స్టే చేయాల్సిందంట. 6 దాటిన తర్వాత అడవిలో తిరగడానికి లేదు, కుదరదంట. ఎందుకంటే ఆ టైంకి ఎలిఫెంట్లు, పెద్ద పుళ్ళు మొత్తం కూడా ఈ రోడ్డు మీదకి క్రాస్ అవుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా స్వామీజీలతో ఒక 5, 6 ఉంటేనే పంపిస్తున్నారు, సింగిల్గా పంపించడం లేదు. గుర్తుపెట్టుకోండి, సింగిల్గా మీరు కూడా వెళ్ళొద్దు. చూసారు అడవి ఎట్లా ఉందో, భయంకరంగా ఉంది. సో మొత్తం నైట్ అంతా ఫుల్ వర్షం పడింది. ఇలా నడుచుకుంటూ వెళ్తానే ఉండాలి, ఒక 25-30 కిలోమీటర్స్ వెళ్తానే ఉండాలి. దారిలో చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి, ఒక నది, 2 నదులు వస్తాయి, అవన్నీ చూపిస్తా మీకు. బాగుంది. పెద్దపాదం వెళ్తున్నప్పుడు వాటర్ కి అయితే ఇబ్బంది లేదు, కూల్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ఇలా వస్తూనే ఉంటాయి అడవిలో. ఓయ్ ఓయ్ స్వామి, మనతో పాటు ఒక చిన్న స్వామి కూడా వస్తున్నాడు.
46 కిలోమీటర్లు పాపం మాతో పాటు ఇరిమేలి నుంచి నడుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. స్వామి, చిన్న స్వామి, हिंदी मालूम? हिंदी आता है स्वामी? आपका नाम क्या है स्वामी? स्वच्छ सचिन 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 तेंदुलकर सचिन पीने पीने पानी के पीने గంట మణికంఠ స్వామి కదా, గంట ఉండాలి ఖచ్చితంగా. ఈ వాటర్ అంట అడవిలో ఎక్కడి నుంచో వస్తాయి కదా, అన్ని మూలికలు అన్ని దాటుకొని వస్తాయంట. ఇదంతా కూడా ఒక ఆయుర్వేదం వాటర్ అని చెప్తున్నాడు ఆయన. వచ్చేసరికి చూడండి ఎట్లా ఉన్నాయో, అడవులు ఎన్నో ఉంటాయి, మొత్తం దాటుకొని వాటర్, స్వచ్ఛమైన వాటర్. ఖచ్చితంగా తాగండి, వచ్చినప్పుడు తాగడం వరకు మర్చిపోవద్దు. వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మనకి సాములు అందరూ రావడం జరుగుతుంది. ఇందాక చూస్తే చాలామంది తక్కువగానే ఉన్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ముందు పోయిన తర్వాత కూడా ఉంటారు, అక్కడక్కడ ఆగి ఉన్నారు. కాబట్టి చూడండి, పెద్ద పాదం అయితే అనుకున్నంత ఈజీగా అయితే లేదు గాయస్, చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మేము నిన్న ఏంటంటే పంబా నుంచి శబరిమల ఎక్కి మళ్ళీ ఈరోజు పెద్ద పాదం ఎక్కుతుంటే పెయిన్స్, బాడీ పెయిన్స్ అయితే మామూలుగా లేవు. సో ఇంకా మేము పావు వంతు కూడా రాలా, ఇంకా చాలా దూరం ట్రెక్కింగ్ చేయాలి, కొండలు ఎక్కాలి, దిగాలి, చాలా ఉంది. అదిగోండి స్వాములందరూ వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. దారిలో అప్పుడప్పుడు కొంచెం లెమన్ వాటర్ వేస్తూ ఉంటే కొంచెం ఊపు వస్తుంది, మనకు కూడా ఈజీగా పైకి ఎక్కొచ్చు. ఏమైంది? చూసారా నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చెమటలు బట్టి అన్ను బట్టి అసలు అల్లాడిపోయి రెస్ట్ తీసుకుంటున్నాం. ఇంకా చాలా ఉంది. యానిమల్ కదా, యానిమల్ मतलब ये हाथी नहीं है, కడువా అన్ని యానిమల్ పదాలు వెజ్జింగ్. ఒరే గోపి ఇదిగో ఇలా దిగేసి యానిమలే కదా, యానిమల్ అటు నుంచి వచ్చేసి ఇటు దిగేసి వెళ్ళిపోయింది. సో ఆయన చెప్తుంది ఏంటంటే ఇదే, ఇదిగోండి గర్రం జారుకుంటూ వెళ్ళిపోయింది, చూసారా? సో ఇది ఏదంటే ఆశా మాషి అడిగి కాదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, గ్రూప్గా ఉంటేనే వెళ్ళాలి. ఆజిగా వేస్టేజ్ గుర్తుంది కదా, ఏనుగు ఎలిఫెంట్ యొక్క వేస్టేజ్ అదే అర్థమైంది. చూడగానే డౌట్ వచ్చింది, ఉండలు చూసారా, అవి పూరా ఎలిఫెంట్ హాతీ. యా చూసారా ఏనుగులు. ఏ ఫుట్ క్యా హై? బిగ్ ఫుట్ ఏ ఎలిఫెంట్ ఫుట్ హాతీ ఫుట్. మొత్తానికి అయితే ఎలిఫెంట్లు, ఏనుగులు అనేవి రోడ్డు మీద కూడా వచ్చి తిరుగుతూ ఉన్నాయని అయితే అర్థమైంది. అనుకోండి చాలా అడుగులు అయితే కనపడతాయి. సో పెద్ద పాదం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ శబరిమల వస్తారు కదా, వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. ఫైనల్లీ ఎన్నో కొండలు గుట్టలు దాటుకొని వచ్చిన తర్వాత ఒక సాదా ప్లేస్ అయితే కనిపించింది. ఇలాంటి ప్లేస్ కనిపించినట్టే మావలసింది. చూడండి ఎట్లా ఉందో, చుట్టూ పెద్ద పెద్ద కొండలు. ఇంక ఈ అడవిలో నుంచి వెళ్ళాలి. ఎలిఫెంట్లు మొత్తం ఇక్కడే ఎక్కువగా ఉంటాయంట. చూద్దాం. జర్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కనిపించేంత వరకు మొత్తం ఫారెస్ట్ చూడండి, కేరళ ఫారెస్ట్ మొత్తం ఎట్లా ఉంది చూడండి. ఆ కొండ నుంచి ఆ కొండ దాకా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అడవిలో నుంచి. సూపర్ గా ఉంది అసలు ప్లేస్ అయితే. మనం చాలా దూరం రాగానే మనకి ఒక నది అయితే కనిపించింది. చూడండి ఇదిగోండి, ఇక్కడ అందరూ ఆగి మంచినీళ్ళు తాగుతాను, అట్లాగే కొంతమంది ఎవరైనా స్నానాలు చేసేవాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఎవరైనా చూస్తాను, కొంతమందికి భోజనం టిఫిన్ చేస్తూ ఉన్నారు. కొంచెంసేపు మనం కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుందాం. చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయింది. ఒక 5 నిమిషాలు 11 చూసుకోండి. 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇంకా అడవిలోనే ఉన్నాము. ఇది ఇంకా జస్ట్ నార్మలే. సో చాలా దూరం వచ్చిన తర్వాత మనకైతే ఒక చిన్న మినీ డ్యామ్ లాగా ఉంది చూడండి.
ఇంకా వాటర్ తాగాలనుకున్న వాళ్ళు ఇక్కడ వాటర్ తాగండి, స్నానాలు చేయాలనుకుంటే స్నానం చేయండి, అన్ని రకాలుగా వాటర్ అయితే ఉపయోగపడుతున్నాయి. మనం కూడా వెళ్ళి కొంచెం వాటర్ తాగుతాం. మిషన్ తేవాల్సింది కదా, వాటర్ చెక్ చేసేది ప్యూర్ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ తేవాల్సింది. చూసా కూలింగ్ ఉండేది బాగా. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చాలా దూరం అయితే నడిచాము, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడ ఆగాము ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, చాలా అంటే అసలు ఎన్ని కిలోమీటర్లు నడిచామో అర్థం కావట్లా. ఫోన్లో సిగ్నల్ లేదు, చుట్టూ అడవి, మబ్బు పట్టింది, ఒక పక్క వర్షం పడేలా ఉంది. అసలు ఎంత నడిచాం ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇంకా పైన చాలా వెళ్ళాలి. ఇంకా మనం ఏంటంటే మనకి బ్యాగులు, కెమెరాలు బరువు ఎక్కువ అయిపోయినాయి. కాళ్ళు మొత్తం చూడండి కదా, ఎర్ర కందిపోయినాయి నడిచి నడిచి. పోయే కొన్ని పోతూనే ఉండాలి. స్వాములు వస్తూనే ఉన్నారు ఇంకా. ఏనుగు ఫ్రెష్గా వేసినట్టుంది. ఏనుగు ఫ్రెష్గా రాత్రిపూట వేసింది ఇదంట, రాత్రిపూట ఫ్రెష్గా వేసింది. మనం వీడియో స్టార్టింగ్ ట్రిప్ మొదలుపెట్టిన దగ్గర నుంచి దారి పొడుగుతా అడవి ఏనుగులు ఇలా వాటి గుర్తులు ఉంటూనే ఉన్నాయి. గాయస్ మొత్తానికి ఇరిమేలి నుంచి కాలకట్టి వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇదే లొకేషన్, వాటర్ లొకేషన్ ఇక్కడ దగ్గరలో. చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి దూరంగా కనిపిస్తుంది చూసారా టెంపుల్, అది అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ఈ కాలేయ కట్టికి చాలా చరిత్ర ఉంది. దీని తర్వాత వచ్చే ప్లేస్లు కూడా చాలా చరిత్ర అయితే ఉంది. ఎందుకంటే ఆ మహాశివుడు కానివ్వండి, అయ్యప్ప స్వామి కానివ్వండి, రాక్షసి మైసిముఖి కానివ్వండి, వాళ్ళందరికీ యుద్ధాలు జరిగింది, ప్రత్యక్షమైంది అంతా ఈ దారిలోనే. ఇప్పుడు మనం వచ్చేసరికి కాలేయ కట్టి దగ్గర ఉన్నాం కదా, దీనికి 1 కిలోమీటర్ దూరంలో అలిదా నది అనే ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అయ్యప్ప స్వామి మైసిముఖి అనే ఒక రాక్షసిని అక్కడ చంపుతున్నప్పుడు పరమేశ్వరుడు ఆకాశం నుంచి ఇక్కడికి వచ్చి చూశారంట. ఇప్పుడు మనం వచ్చిందే కాలేకట్టి అంటే శివపార్వతుల టెంపుల్ అంటారు. అంటే మనం ఇరిమేలి నుంచి స్టార్ట్ అయింది 6:30 కదా, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇప్పుడు 12 అవుతుంది. అంటే మేము ఇంకా ఎంత దూరమో పోయాం అనుకుంటాం, కానీ పెద్ద దూరం ఏం పోలా, జస్ట్ ఇక్కడ దాకే వచ్చామంట. ఇంకా జర్నీ చేయాల్సింది చాలా ఉంది. ఇంత అడవి లోపలికి వచ్చినా కానీ ఇదిగోండి సేఫ్టీ పరంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇదిగోండి అంబులెన్స్ రెడీగా ఉంది, ఫైర్ ఇంజిన్ ఉంది, ఫారెస్ట్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. ఇదిగోండి మొత్తం ఫుల్ సెక్యూరిటీ. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళి తర్వాత చూపిస్తా. ఫ్రెండ్స్ మనం కాలేయ కట్టి వచ్చాం కదా, ఇక్కడ ఏంటంటే మనం కైలాసం నుంచి శివుడు కిందకు వచ్చినప్పుడు ఆయన నందిని ఏంటంటే ఒక చెట్టు కట్టేసినట్టు ఒకటి ఉంది కదా చరిత్ర అయితే. సో ఆ చెట్టు అదే అని ఇక్కడ వాళ్ళైతే స్వాములు అయితే చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనం పక్కన ఉన్న అలిదా నదికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి కాలేయ కట్టిలో ఉన్నాం కదా, అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి 12 అయింది. ఒక పావు గంట అయితే రెస్ట్ తీసుకున్నాము, మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకొక 1 కిలోమీటర్లో ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్తే అలిదా అని ఒక ప్లేస్ వస్తుందంట. అక్కడ ఒక మంచి స్టోరీ ఉంది, అక్కడికి వెళ్ళాక చెప్తాను. ప్రజెంట్ రోడ్ ఏంటంటే మొత్తం కూడా ఇప్పుడు దాకా మట్టిపాడు కదా, ఇక్కడ నుంచి కొంచెం తార్ రోడ్డు, అది కూడా రాళ్ళు. పాపం చెప్పులు లేకుండా నడిచే వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు, అన్ని కుచ్చుకుపోతున్నాయి. ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ కేరళ వాళ్ళతో కలిసి వచ్చాం కదా, వీళ్ళు ఆల్రెడీ 20 టైమ్స్ వచ్చారంట పెద్ద పాదానికి, మామూలుగా చిన్న పాదానికి. సో స్టోరీ మొత్తం కూడా కనుక్కొని చెప్దామని మీకు కనుక్కుంటున్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే చిన్న పాదం వెళ్ళేటప్పుడు మనకి ఓన్లీ పంబా నది మాత్రమే కనిపిస్తుంది, పెద్ద పాదం వెళ్ళేటప్పుడు మాత్రం అయ్యప్ప స్వామి చరిత్ర, ఆయనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మొత్తం పెద్ద పాదంలోనే ఉంటాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మొత్తానికైతే రోడ్డు మీద కొంచెం దూరం నడిచి ముందుకు వచ్చిన తర్వాత అలిదా నది అయితే వచ్చింది. ఫైనల్ గా అయితే వచ్చేసాం గాయ్స్. అలిదానేనా ఏందో పేర్లన్నీ కన్ఫ్యూజ్ గా ఉంది. ఒక పెద్ద నది వస్తుంది, వెళ్దాం. నది పెద్దదనుకున్నా చిన్నదే, కాకపోతే ఇక్కడ ఏంటంటే రీసెంట్ గా ఒక బ్రిడ్జి కూడా కట్టారు. ఇక్కడ కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు సంబంధించింది ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది. మీరు ఇక్కడ నుంచి నైట్ పూట వెళ్దాం అనుకున్నా వెళ్ళనివ్వరు. ఈ నది దగ్గర చరిత్ర ఏంటంటే ఈ అలిదా నది పక్కనే అయ్యప్ప స్వామి మైసముఖి రాక్షసిని చంపింది. సమాధి కూడా కొంచెం దూరంలో ఉందంట, అక్కడికే వెళ్తున్నాము. కాకపోతే ఇక్కడ ఒక ఆచారం ఏంటంటే స్నానం చేసి కళ్ళు మూసుకుని ఒక రాయి అయితే తీసుకోవాలంట. ఆ రాయి తీసుకెళ్లి మైసముఖి సమాధి మీద వెయ్యాలి, అది ప్రాసెస్. మనకి ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసరికి అలిదా అని ఒక నది. సో మనం కాలేకట్టి నుంచి 1 కిలోమీటర్ రోడ్డు మీద వచ్చాం కదా, ఇక్కడికి వస్తాం. ఈ నదిలో స్నానం చేసి ఒక రాయి తీసుకోవాలంట కళ్ళు మూసుకొని. ఆ రాయి తీసుకెళ్లి మైసా అనే రాక్షసి అయ్యప్ప స్వామి చంపుతాడు కదా, ఆ కొండ పైన ఉందంట. ఆ రాయిని తీసుకెళ్లి ఆ సమాధి మీద వేయాలి. సో అది ఇక్కడ మొత్తం ప్రాసెస్. అసలు అయ్యప్ప స్వామి భూమి మీదకి వచ్చింది ఆ మైసా అనే ఒక రాక్షసిని చంపడానికి.
ఓకే, గుర్తుపెట్టుకోండి. స్టోరీ స్టార్టింగ్ లో చెప్పింది, చివరి ఎండింగ్ లో కూడా చెప్తాం మళ్ళీ. రాయి ఎప్పుడు తీసుకోవాలి? రాయి తీసుకో, మూడోసారి ముడి బిగ్ రాయి టచ్ కడితే మారింది. ఓకేనా? రాయి అయితే తీసుకున్నా స్నానం చేసి, దీన్ని తీసుకెళ్లి మహిషి అనే రాక్షసి సమాధి మీద అయితే వేద్దాము. సమాధి వచ్చేసరికి కొండ మీద ఉంది. రాయి మామూలేదు. గ్యాస్ ఏంటో పెద్ద పాదం ట్రిప్ అని ఎక్కడ నీళ్ళు కనపడితే అక్కడైతే స్నానం చేస్తున్నాను. సో మహిషి సమాధి మీద వేయడానికి ఒక రాయి కూడా తీసుకున్నాను, అది కూడా కళ్ళు మూసుకొని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో కొండ వచ్చేసరికి అదిగోండి ఈ కొండ, అది దాటి అవతలకి వెళ్తే అదైతే వస్తుందంట. ఇదిగోండి స్వాములు మొత్తం స్నానాలు చేస్తారు చూసారా, వాళ్ళందరూ మన వెనకాల వచ్చిన స్వాములు అనమాట. మొత్తం అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా 41 days మొత్తం అంతా బిజీగా ఉంటుంది. భలే షెట్లు వేస్తున్నారు, మొత్తం రేకుల షెడ్లు. సో నది కూడా చూసారు ఎట్లా ఉందో, హైలైట్గా ఉంది మొత్తం కూడా ప్లేస్. గాస్ ఇక్కడ వచ్చేసరికి లొకేషన్ ఉంది మనకి, ఇదిగోండి ఈ పేరు వచ్చేసరికి ఆజుత కడవ ఇదో ఉంది ప్లేస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th మొత్తం 10వ ప్లేస్ పంప. ఏది ఈ ప్లేస్ నుంచి మార్నింగ్ 6కి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు దాకా మనం వచ్చిన ఎన్ని కిలోమీటర్లు చెప్పనా? మొత్తం కూడా 25 కిలోమీటర్లు నడిచాము మార్నింగ్ 6 కాడ నుంచి. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది టైం వచ్చేసరికి. సో ఇంకా 18 కిలోమీటర్లు నడిచామంటే పంప దాకా వెళ్ళిపోతాం. మొత్తం కూడా ఇదే డీప్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం రూట్ ఎట్లా ఉంటుందంటే భయంకరమైన అడవంట, మొత్తం ట్రెక్కింగ్ చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళమని అయితే ఫారెస్ట్ వాళ్ళైతే చెప్పారు ఇప్పుడే. గాస్ ఇప్పుడు దాకా మనం వచ్చిన రోడ్ అయితే చాలా పెద్దది, అక్కడ దాకా. ఇక్కడ నుంచి మన రోడ్ ఎలా ఉందో తెలుసా? చాలా అంటే చాలా చిన్న రూటు. ఒక పర్సన్ వెళ్ళిన తర్వాత 2వ పర్సన్ వెళ్ళాలి. చూసారా ఎలా ఉందో? సో ఇది చెట్లు ఎలా ఉన్నాయో చూసారా? కేరళలో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క అద్భుతం నిజంగా. దాని చుట్టూ 4 మనుషులు చేతులు పట్టుకొని ఉంటున్నా కానీ అంత హైట్ ఉంటుంది. వామ్మో, మరి ఎంత పెద్ద చెట్ల ఆకాశంలో ఉన్నాయి ఒక్కొక్కటి. గాయ్స్ చెప్పా కదా, ఇప్పుడు దాకా మనం వచ్చిన రోడ్డు తార్ రోడ్డు మీద వచ్చాము, మామూలు సాదా మట్టి రోడ్లో కూడా వచ్చాము, బాగానే ఉంది అంతా. సో ఇప్పుడు 18 కిలోమీటర్లు కొండ ఎక్కుతా ఉండాలి దిగుతూ ఉండాలి, ఎక్కుతా ఉండాలి దిగుతూ ఉండాలి, ఇంక ఇదే పైన అంట. గాస్ మన ఛానల్ తరఫున చెప్తున్నాను, చిన్నపిల్లలు కానీ ఒక 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కానీ ఈ పెద్ద పాదం వచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని రండి. ఎందుకంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది, చాలా స్టామినా కూడా కావాలి, గుర్తుపెట్టుకోండి. గాయ్స్ ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు నడిచామో తెలియదు, ఎంత దూరం వచ్చామో తెలియదు. అడవిలో వెళ్తూనే ఉన్నాము. కేరళ అడవులు ఎంత పెద్దగా ఉంటాయని అసలు కళ్ళవడం అనుకోలేదు. మ్యాప్లో చూస్తుంటే ఏదో ఎంత కనపడుతుంది అనుకున్నా, నడుస్తుంటే అర్థమైంది. దానికి తోడు ఈవినింగ్ అయింది కదా, ఇంకా వర్షం మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకొంచెం సేపు ఆగితే మొత్తం పొగ మంచులు వస్తాయి అనమాట. సో వీలైనంత వరకు ఇంకొక 2 గంటల్లో నైట్ స్టే చేసే ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంది, వెళ్దాం. గాయ్స్ ఒక కొండ ఎక్కడానికి 2.5 గంటలు పెట్టింది. సో తీరా వచ్చింది 2 కిలోమీటర్లే. అలిదా నది ఉంది చూసారా, నదికా నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు. ఇందాక 18, ఇప్పుడు 16 పంప. చూసారా ఇక్కడ ఒక మంచి సెట్టింగ్ ఏదో ఉంది, వెళ్ళి చూద్దాం. అలుదా నదిలో వాటర్లో మునిగి రాజేసుకున్నాం కదా కళ్ళు మూసుకొని. సో మహిషా సమాధి అంట, అంటే అయ్యప్ప స్వామి భూమి మీదకి రావడానికి కారణమే ఈ మహిషా అనే రాక్షసిని చంపడానికి. సో ఇది ఆవిడ సమాధి. ఓకే, టాస్క్ కంప్లీటెడ్. గాయ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి 2:40 అయింది.
తెలుసు కదా, మనం కింద 12:30కి 1కి స్టార్ట్ అయ్యాము. పైకి వచ్చేసరికి 2 గంటలు టైం పట్టింది. ఇప్పుడు ఆ మహిష తెలుసు కదా, రాక్షసి, ఆ సమాధి దగ్గర నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇటువైపు. సో ఇంకా పంపాకి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు, బోర్డు చూసారు కదా ఇందాకలా, 16 కిలోమీటర్లు ఇంకా ఈ అడవిలో ట్రెక్కింగ్ చేయాలి. ఉంది ఇంజి పరగొట్ట టెంపుల్. పేర్లు అయితే ఒకటి అటు ఇటుగా ఉండొచ్చు, డిఫరెంట్ గా అడ్జస్ట్ అవ్వండి. మనకి నోరు కూడా జరగట్లే కనీసం ఈ పేర్లు. అదిగోండి అన్ని కూడా శివలింగాలు ఉన్నాయి. అక్కడ ఒక శివలింగం ఉంది, అక్కడ ఒక శివలింగం ఉంది, లోపల అయ్యప్ప అని బోర్డు ఉంది. చూద్దాం రండి. కొండలు చూసారా, కేరళ అడవులు అంటే ఇదిగోండి అలా ఉంటాయి. పైకి కిందకి లోయలుగా జంతువులు, ఏనుగులు, ఎక్కడ చూసినా కానీ ఏనుగులు గుర్తులే. కొబ్బరికాయలు కొట్టాయి. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మనం ఎక్కడున్న టెంపుల్, చిన్న టెంపుల్ అయితే చూసాం కదా, ఎక్కడి నుంచి మళ్ళీ మనం బయలుదేరాలి. ఇదిగోండి ఇట్లా లెఫ్ట్ సైడ్ చూస్తే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం 2 కిలోమీటర్లు వెళ్ళామంటే మనం నైట్ మొత్తం కూడా స్టే చేయాల్సిన ప్లేస్ అయితే వస్తుంది. ఇదంతా కూడా ఒక పెద్ద లోయ. ఇప్పుడు దిగుతా కిందకి వెళ్ళాలి. ఈ పెద్ద పాదం జర్నీ మొత్తం మీద గుర్తుపెట్టుకోవాల్సిన ఏదైనా ఉందంటే ఒక్క షాట్ మాత్రమే. ప్యాంట్లు వేసుకొని వచ్చారంటే మొత్తం రాసకపోతాయి. ఒక్క కొండెక్కే లోపల మీ పని అయిపోద్ది. షార్ట్ తీసుకొని వచ్చారంటే షూ, మళ్ళీ చెప్పులు కూడా పనికిరావు. షూ, షార్ట్, ఈ 2 చాలు, ఏమొద్దు. ఇప్పుడు దాకా కొండ ఎక్కాం, ఇప్పుడు కొండ దిగుతున్నాం. పెద్ద లోయ. ఈ పెద్ద పాదం ఎక్కుతున్నంత సేపు వచ్చే డౌట్ ఏందో తెలుసా, అసలు ఏనుగులు ఎంతంత ఉంటాయి, చాలా గంభీరంగా పెద్దగా ఉంటాయి సైజు. అసలు ఈ కొండలన్నీ ఎలా ఎక్కుతున్నాయి, ఎలా దిగుతున్నాయి, ఎక్కడ చూసినా కానీ ఈ ఏనుగులు వేస్ట్ తెలుసు కదా, బాత్రూమ్కి వెళ్తాయి కదా, మనం వెళ్ళినట్టే అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాయి కదా. పెద్ద పాదం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా కూడా ఇదిగోండి మొత్తం ఎక్కడ చూసినా కానీ ఏనుగులు గుర్తులు బాగా తిరుగుతున్నాయి. కేరళ అడవులో ఏనుగులు అన్ని ఉన్నాయి. ఏనుగు పెద్ద పాదం కంప్లీట్ అయిపోయేలోపు ఒక్క ఏనుగు దర్శనం వచ్చినా కానీ దండం పెట్టుకోవచ్చు. అసలు లైవ్లో అడవిలో ఏనుగుని చూడటం అంటే ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాకా వచ్చింది అదే రూట్. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం సన్నని రూటు, మొత్తం కూడా చీకటి కమ్ముకొని ఉంది. ఇదిగోండి మనం ఇదే రూట్ని వెళ్ళిపోవాలి. ఇదిగోండి స్వాములు వెళ్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్ ఈ రూట్ ఏంటంటే మనకి చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇందాక మనం చిన్న టెంపుల్ చూసాం కదా, అక్కడి నుంచి అయితే మరీ ఘోరంగా ఉంది ఈ రోడ్డు అయితే. అయినా మనం దగ్గరకు వచ్చాం కాబట్టి వెళ్ళాలి. ఇంకా 15 కిలోమీటర్లు ఉంది. కేరళ అడవి మొత్తం మీద ఎలాంటి చెట్లు ఎన్నున్నాయో తెలియదు కానీ పెద్ద పాదం వెళ్తున్నప్పుడు మాత్రం ఒక పెద్ద భారీ చెట్టు కనపడింది. అందరు ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఎంత పెద్దదంటే 15 మంది చేతులు పట్టుకున్నా కానీ ఇంకా చెట్టు మిగిలిపోయి ఉంటుంది, అంత పెద్ద చెట్టు. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నైట్ మొత్తం కూడా అడవిలో స్టే చేస్తామన్నమాట. ఆ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనల్ని ఇంకా ఎలా చేయరు. ఈ ప్లేస్ పేరు ముక్కజి. ఇక్కడ నుంచి పంప మనకి 14 కిలోమీటర్లు అంటే బోర్డు అయితే ఉంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి ఒక గుడి దగ్గర నుంచి ఇంకో గుడి దగ్గరికి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు ఉందన్నమాట. సో ఇంకా వస్తుంది టెంపుల్, ఇంకా వస్తుందని వస్తానే మనం తప్పితే టెంపుల్ మాత్రం రావట్లా. ఇక్కడ నుంచి బోర్డు కనిపిస్తుంది చూసారా, పంప వచ్చేసరికి ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు. ఇంకా ఇప్పుడు దాకా మొత్తం ఎన్ని 46 కిలోమీటర్లు. ఇరిమేలి నుంచి పెద్దపాలకి 46 కిలోమీటర్ కదా. 46 కిలోమీటర్లు మనం ఏంట్రా 32 వచ్చింది, 32 వచ్చాం. ఇంకా మనం ఈ 32 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసినంత వరకు కూడా మనకి ఒక్క షాపు, ఒక్క ఫుడ్ షాప్ కూడా కనిపించదు. ఇంకా చివరి 14 కిలోమీటర్లు ఉందనగా ఇదిగోండి ఇదంతా ఒక పెద్ద హోటల్, ఒక ఊర్లాగా ఉంది. కొంచెం ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదిగోండి అక్కడ ఒక టెంపుల్ ఉంది. నైట్ స్టేయింగ్ ఇక్కడే అనుకుంటున్నా, కన్ఫర్మ్ చేసుకొని చెప్తా. ఫ్రెండ్స్ మనం రాత్రిపూట స్టే చేసేది అయితే హోటల్ ఇక్కడే అనమాట. ఇక్కడే స్టే చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కూడా ఇక్కడే తినాలి. ఇక్కడ ఏంటంటే కేరళలో ఓన్లీ మనం శబరిమల యాత్రకు వచ్చినప్పుడు పరోటా ఇంకేం దొరకవు. ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ చూడగానే అమ్మయ్యా అనిపించింది. చాలా కష్టం.
గాయస్ ఇప్పుడు మనం తిన్న ఫుడ్ ఆనందం తిన్నంత సేపు కూడా ఉండలేదు. పరోటా సపరేట్ రేట్ అంట, కర్రీ సపరేట్ రేట్ అంట. ఇక్కడ ఏంటంటే కేరళ మొత్తం ట్రిప్ బడ్జెట్ 5,000 అనుకుంటాం కదా, ఫుడ్ వరకు ఇంకొక 5,000 తెచ్చుకోండి, మొత్తం 10,000 ఈజీగా అవుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి చివరి టెంపుల్ గుర్తుందా మీకు, ముక్కుజై టెంపుల్, ముక్కుజై ఆ టెంపుల్ పేరు కూడా రావట్లేదు. సో పైన ఉంది కదా ఆ టెంపుల్ అనమాట. నైట్ అయ్యేసరికి 4 o'clock మొత్తం క్లోజ్ చేస్తారు. స్వాములు పాదయాత్ర చేసుకుని వచ్చే వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ దగ్గర స్టే చేస్తారు. మొత్తం రూమ్స్ కాదు, ఇక్కడ ఏంటంటే కింద చేపలు వేస్తారు. చేపకి ఎంత అని తీసుకుంటారులేండి. అదిగోండి ఆ దూరంగా మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ కనబడుతుంది కదా, వాళ్ళు 4 గంటల తర్వాత ఇంకా పంపించరు. 4 గంటలు కరెక్ట్ టైం వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ టైంకే వచ్చినాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రాత్రి మొత్తం మనం ఇక్కడే కదా పనుకునేది. ఏనుగులు అనేది పుల్లులు కానివ్వండి, ఏనుగులు లోపలికి రాకుండా అదిగోండి కరెంటు వైర్లు అయితే పెట్టారు. మేమున్న చుట్టూ కరెంటు వైర్లు పెట్టి మధ్యలో మమ్మల్ని అయితే సేఫ్గా ఉంచారు ఫారెస్ట్ ఆఫీసర్లు. స్వాములు అందరూ కూడా చాలా దూరం నడుచుకుంటూ వచ్చారు కదా, అందరూ కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్లిప్ వచ్చేసరికి 11 గంటలప్పుడు తీశాను. అసలు ఆ చందమాం కానివ్వండి, అడవిలో టెంపుల్ కానివ్వండి, గుడి అసలు మామూలుగా లేదు. నిజంగా ఫీలింగ్ అయితే సూపర్గా ఉంది. నాకైతే నిద్ర రావట్లా, నిద్ర రాక అడవిలో ఎక్సైట్మెంట్ అయ్యి వీడియోలు తీస్తా ఉన్నా నైట్ కూడా. గాయస్ చూసారు కదా ప్లేస్ వచ్చేసరికి, రాత్రి మనం వచ్చింది అటు నుంచి అనమాట. సో ఇదే ముక్కజై, ఇక్కడ నుంచి మనకి పంబ 14 కిలోమీటర్లు. స్వాములందరూ సాయంత్రం 4 గంటలకల్లా ఇక్కడికి వస్తారు, ఇంకా రాత్రి అంతా ఇక్కడే ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ లొకేషన్ ఎలా ఉందో చూడండి. నైట్ మనకి సెక్యూరిటీ ఉండడానికి మొత్తం కరెంట్ పెట్టారు, చూసారా మొత్తం కరెంట్ ఎట్లా ఉందో. సో దగ్గరికి వెళ్తే మామూలు కూడా ఏనుగులు రాకుండా, అదిగోండి ఏనుగులు నాన్ స్టాప్ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. పెద్ద అడవి కదా ఫారెస్ట్, సో అందుకని కరెంట్ పెట్టారు. చుట్టూ గోడ కూడా ఉంది, ఫుల్ సెక్యూరిటీ. అదిగోండి అక్కడ బోర్డుని చూసారా, అక్కడ నుంచి పంప వచ్చేసరికి 14 కిలోమీటర్లు. ఈ ప్లేస్ పేరు ముక్కుజీ. సో టెంపుల్ వచ్చేసరికి అటువైపు ఉంది, చూపిస్తాం మనకి. అప్పుడే ఎండ కూడా వచ్చింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి. స్వాములైతే పాపం అనిపించింది. అసలు ఎంత కష్టపడి 40 రోజులు దీక్షలో ఉండి ఇదొకటి అనుకుంటే మళ్ళీ ఎంత జర్నీ పెద్ద పాదం చేసి వస్తున్నారు చూసారా. అబ్బా నిజంగా చాలా గ్రేట్. రాత్రి చలికి గజ్జ గజ్జ వణుకుతూ ఎక్కడే వణుకున్నాం. దుప్పట్లు కూడా తెచ్చుకోవాలి మేము కనీసం. మీరైతే మర్చిపోకుండా ఒక దుప్పటి కానీ స్వెటర్ కానీ క్యారీ చేయండి. స్వాములందరూ రెడీ అయిపోయారు, ఆల్రెడీ చాలా మంది బయలుదేరిపోతున్నారు. అదిగోండి ఎండ వచ్చేసింది కదా, 14 కిలోమీటర్లు నడవాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. గాయస్ టైం వచ్చేసరికి 7:20 అయింది. ఎర్లీ మార్నింగ్ ఈ ముక్కజీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మనకి పంబ 14 కిలోమీటర్లు. స్వాములందరూ స్టార్ట్ అవుతున్నారు, వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి ఇదిగోండి కింద వినాయక స్వామి టెంపుల్ ఒకటి ఉంది, పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకటి ఉంది అనమాట. రాత్రి మొత్తం బాగా భజన చేశారు, అసలు సూపర్గా చేశారులేండి. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఒక చిన్న చెకింగ్ ఉంది, చెప్తా ఉండండి. కమాన్ సచిన్. మనం ఏంటంటే ఇంకా అక్కడ నుంచి ప్లేస్ బయటకు వెళ్ళిపోతున్నాం కదా, ఆ డీటెయిల్స్ మొత్తం రాసుకొని ఫుల్ చెకింగ్ చేసి పంపిస్తున్నారు అనమాట. సో ఇంకా ఫారెస్ట్ లోకి ఎంట్రన్స్ అవుతున్నాం కదా, మొత్తం 14 కిలోమీటర్ పంబా దాకా ఫుల్ ఫారెస్ట్. నో ప్రాబ్లం.
ശബരിമലയ്ക്ക് നമ്മുടെ യാത്ര ശബരിമലയ്ക്ക് നമ്മുടെ യാത്ര ശബരിമലയ്ക്ക് സ്വാമിയെ കാണാൻ മോക്ഷം കിട്ടും അയ്യപ്പോ സ്വാമിയേ ദേഹബലന്ത ദേഹബലന്ത ഭഗവതിയേ ഭഗവതിയേ അയ്യപ്പോ അയ്യപ്പ അയ്യപ്പ ദേഹബലന്ത ഭഗവതിയേ ഭഗവതിയേ അയ്യപ്പോ. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి స్వాములు అయితే ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయారు. ఇంకా దారి కూడా ఏంటంటే ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వెనకాల వస్తూ ఉంటారు 1 by 1. సో అందరూ ఒక్కసారిగా గుంపుకి వెళ్ళడానికి లేదనమాట. చూసారు ఎంతమంది స్వాములు వస్తున్నారో. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే వాకింగ్ మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పటికి ఇంకా 14 కిలోమీటర్లు నడవాలి కదా. సో చాలా జర్నీ ఉంది. ఇక్కడ నుంచి ఏంటంటే కరిమేలి అని మొత్తం పెద్ద పెద్ద కొండలు అంటాయి ఎక్కి దిగాల్సినవి. సో అందరం కూడా ఏనుగులు ఎక్కువ ఉంటాయని గుంపుగానే వెళ్తున్నాం. పెద్ద పెద్ద అడవి ఏనుగులు చాలా ఉంటాయి. సో గుంపుగానే వెళ్ళాలి, తప్పదు. ఇంకా അങ്ങനെ ചെയ്യില്ലെന്ന് బాయ్. చిన్న స్వాములు కదా, 46 కిలోమీటర్లు నడుచుకుంటా కొండలు ఎక్కేసరికి కడుపులో నొప్పి, బాడీ పెయిన్స్ తట్టుకోలేకపోతున్నారు. పాపం పడిపోయాడు. సో అందుకే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు రావద్దు. ఏదైనా కొంచెం పెద్దవాళ్ళు అయితే బాగుంటుంది. వయసులో ఉన్న వాళ్ళకే ఈ పాదయాత్ర సెట్ అయ్యింది. చూసారా పాపం, అందుకే చెప్పేది రెస్ట్ తీసుకోండిలే కొంచెం ఎక్స్ట్రా. ఎక్కడ నడుస్తాడు? ఇప్పుడు దాకా ఎక్కుతుందే మామూలు రోడ్డు, ఇప్పుడే కొండలు స్టార్ట్ అయినాయి. పెద్ద పెద్ద కొండలు ఎక్కాలి. కొంచెం కూల్ అవుతాడులే. ఎనర్జీ ప్రాబ్లం, స్టమక్ పెయిన్. ఓకే, యూ స్ట్రాంగ్. Sachi, don't disappoint, okay? Full strong. What is this? We are going to Sabrimala. Come on, fast. Come on. Forest పెద్దది.
నాన్ స్టాప్ అసలు బ్లీడింగ్ ఉంటే ఎట్లా అవుతుందో. ఇవేంటంటే జలగలు ఉన్నాయి, ఈ చెట్ల మీద ఉన్నాయో పైనుంచి పడుతున్నాయో అర్థం కావట్లేదు. కానీ బ్లీడింగ్ అసలు ఎలా అనుకున్నారు, కాళ్ళ మీద ఎక్కుతున్నాయి కొడుతున్నాయి. మీకు స్టార్టింగ్ లో కూడా చూపించాను కదా. సో ఎంత ట్రై చేస్తున్నా కానీ ఇవైతే నాన్ స్టాప్ ఎక్కుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కుతున్నాయి కూడా అసలు అర్థం కావట్లా. మొత్తం రక్తం మొత్తం తాగేస్తున్నాయి. వామ్మో చాలా రిస్క్ అసలు. చూడండి నాన్ స్టాప్ కారుతూనే ఉంది, ఆయన నడుస్తూనే ఉన్నాడు, స్వామి వెళ్తూనే ఉన్నాడు, తుడుచుకుంటూనే ఉన్నాడు, మళ్ళీ ఎక్కుతూనే ఉన్నాయి. ఇదే రిపీట్. ఫోటో ఓకే. కూడా ఓ स्वामी ये प्लेस का नेम प्लेस का नेम పుదుచ్చేరి. గాయస్ టైం వచ్చేసరికి ఇప్పుడు మనకి 9:49 చూడండి ఎట్లయిందో. 9:50 వేసుకోండి. సో మనం వచ్చేసరికి 7కి బయలుదేరాం కదా. అక్కడ నుంచి ముక్కజే దగ్గర నుంచి ఈ పుదుచ్చేరి దగ్గరకి వచ్చేసరికి మనకి బాగానే టైం పడింది. 7, 8, 9 2 అవర్స్ పట్టింది దగ్గర దగ్గర. మొత్తానికైతే ఫైనల్గా ఒక ప్లేస్కి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి తర్వాత కరిమల బిగ్గెస్ట్ హిల్ స్టార్ట్ అయ్యిందంట. ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుదాం. అన్నీ హై కాస్టే. డబ్బు 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 బిజినెస్, ఫుల్ బిజినెస్. ఈ 2 నెలలు ఫుల్ బిజినెస్, మామూలుగా ఉండదు. సంపాదించుకున్న వాళ్ళకి సంపాదించుకున్నంత. ఎక్కడ దాకా వచ్చాము చూద్దాం లిస్ట్. సో మనం వచ్చింది ఇదిగోండి. రాత్రి అక్కడ ముక్కిజీలో స్టే చేసాము. వల్లితోడ తర్వాత ఇది సోంబం ఉన్నదా, పుదుచ్చేరి ఇదేనా. పుదుచ్చేరి నుంచి తర్వాత కరిమల, అక్కడ నుంచి కరిమల 4 కిలోమీటర్లు, వలయనవటం, తర్వాత పంప, చెరేనవటం, పంప. అబ్బో ఇంకా 4 ప్లేస్లు గోపి. పుదుచ్చేరిలో ఉన్నాము. కరిమల 1, 2, 3, 4 కిలోమీటర్లు. ఎన్నికి ఎంత దూరం? 7:30. నేను చాలా తక్కువ అనుకున్నా. మనం ముక్కజీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం కదా, నైట్ స్టే చేసిన దగ్గర నుంచి పుదుచ్చేరి దాకా 6 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి మనం పంపకి 4 ప్లేస్లు కవర్ చేయాలి. ఈ 4 ప్లేస్లు మొత్తం కలిపి 7 కిలోమీటర్ల దాకా ఉంది అనమాట. ఇంకా 7 కిలోమీటర్లు అంటే నాకు తెలిసి టైం వచ్చేసరికి 10 అవుతుంది కదా. ఒక 2 o'clock వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం పంప దగ్గరికి. 2 o'clock పట్టింది. కరిమల పెద్ద కొండ అంట. ఇదిగోండి ఒక పెద్ద నది వచ్చింది, స్విమ్మింగ్ చేద్దాం. పుదుచ్చేరి మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఇరిమేలి నుంచి ఎర్లీ మార్నింగ్ కనుక స్టార్ట్ అయ్యారనుకోండి, మీరు నైట్ ముక్కజీ మనం స్టే చేసాం కదా, అక్కడ ఆగాల్సిన పని లేదంట. ఈ పుదుచ్చేరి దగ్గర కూడా నైట్ నిద్రపోవచ్చు అంట. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఇలా కూడా ఉంది. వస్తున్నారు రండి. ముందు అసలు రివరు పుదుచ్చేరి. ఫస్ట్ అలిదా నది కనిపించింది మనకి. అలిదా నది తర్వాత ఇంత పెద్ద జోడ్డం పుదుచ్చేరి ఇక్కడే. బాబా ఏముందిలేండి. ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇదిగోండి మన స్వాములు అందరూ దాటి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తెలుసు కదా పుదుచ్చేరి రాగానే పుదుచ్చేరి దగ్గర వాటర్ ఎవరైనా తినాలనుకున్నా కానీ, ఒకవేళ స్నానాలు చేయాలనుకున్నా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి పంప 7 కిలోమీటర్లు. అదిరిపోయింది లొకేషన్. స్నానం చేస్తా ఉన్నారు. గాయస్ పుదుచ్చేరి నుంచి స్టార్ట్ అయ్యాం. పుదుచ్చేరి అన్నారా, ఏదో స్టేట్ పేర్లో వస్తున్నాయి కదా. ఏదో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకి పంప 6 కిలోమీటర్లు అయితే బోర్డు అయితే చూపించింది. ఇదిగోండి ఇంక అడవి, కరిమల అడవి, వైల్డ్ ఫారెస్ట్ ఏరియా, అంటే బాగా గుబురుగా ఉండే అడవి అంట. 7 కిలోమీటర్లు చాలా కష్టంగా సాగిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ టైం కాబట్టి చూడాలి.
గైస్ 10 o'clock మనం పుదుచ్చేరి అక్కడ ఉంది చూసారా, పుదుచ్చేరి అది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కదా. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:40 అయితే అయింది. 10:40 కాడ నుంచి కరిమల కొండ అయితే ఎక్కడ స్టార్ట్ చేసాము. ఈ కొండే మెయిన్ ఇంపార్టెంట్ అంటారు పెద్దపాదం మొత్తం మీద. కరిమల కొండ ఎక్కడమే చాలా మెయిన్ టాస్క్ అంటారు. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అంట. మరి ఇంకా ఎంతసేపు పడుతుందో, పంబాకి ఎప్పటికి వెళ్తామో మనకైతే ఐడియా లేదు. ఫస్ట్ టైం కదా, సో వాళ్ళతో పాటు వెళ్తా ఉన్నాం, స్వాములతో పాటు వెళ్దాం. అదే మన తెలుగు వాళ్ళు ఇంకా రాలా. మన తెలుగు వాళ్ళు కొద్ది మంది ఎక్కడో ఒకళ్ళు కనపడుతున్నారు అంతే. ఎక్కువ తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళు వస్త్రాన్ని టెన్షన్తోనో మరి ముందుగానే వచ్చేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. 10 రోజుల మాల, 15 రోజుల మాల అంట. నాకు అసలు ఇప్పుడే వింటాం ఫస్ట్ టైం. మన తెలుగు వాళ్ళు ఒకళ్ళే 41 రోజులు ఎక్కువ వేసుకుంటారు. రుద్రాక్షలు చూసారా ఎలా ఉన్నాయో. ఈ చార్ముకి సింగిల్ అన్ని రుద్రాక్షలు చాలా దొరుకుతున్నాయి. అన్ని రుద్రాక్షలు పైకి వెళ్ళే కొన్ని రుద్రాక్షలు దొరుకుతాయంట. కేరళలోనే కాదు, అంటే మనకి నేపాల్లోనే కాదు, కేరళ అడవుల్లో కూడా రుద్రాక్షలు ఉన్నాయి. ఇక మొత్తం చూడండి ఎట్లా తీసుకుంటున్నారు. సో ఇదేంటంటే కరిమల కొండ ఎక్కుతున్నప్పుడు కనపడ్డాయి. గాయస్ మొత్తానికి కరిమేలి కొండ టాప్కి అయితే వచ్చాము. అదిగోండి చివరి స్టేజ్ అంట. మొత్తం కరిమేలు మనం అక్కడ నుంచి కింద నుంచి 5 స్టేజ్లు అయితే ఉంటాయి. 4 ఎక్కాము, 7 అయితే ఉంటాయి. సో 7 హిల్ ఆ పైకి ఎక్కామంటే కరిమేలు అక్కడ నుంచి కింద దిగిపోవడమే. పెద్ద పాదంలో బిగ్గెస్ట్ టాస్క్ ఏదైనా ఉందంటే కరిమేలు కొండ ఎక్కడమే. 6 స్టేజ్లు ఎక్కాము, 7వ స్టేజ్ ఎక్కితే టాప్. వెళ్దాం. అయ్యప్ప స్వామి ఓకే. కరిమల వచ్చాం కదా, ఇక్కడ ఒక పెద్ద చరిత్ర ఉంది. అయ్యప్ప స్వామి ఇక్కడికి వచ్చారంట. అయ్యప్ప స్వామి గుర్తుపెట్టుకోండి. ఎంత ఎత్తైన ప్లేస్ లో నీళ్లు ఒక బావిలో నుంచి 24 hours 365 రోజులు వాటర్ వస్తానే ఉంటాయంట. 5 కొండలు ఎక్కాము, నీళ్ళు దొరకలేదు. 6 కొండలు ఎక్కాము. 7వ కొండ ఎక్కుతున్నప్పుడు మాత్రం ఇంత హైట్ లో నీళ్లు ఉన్నాయి. సో అదే ఆయన చెప్తున్న విచిత్రం. ఆ బావిలోనే అయ్యప్ప స్వామి నీళ్ళు తాగారంట. ఇది గాయస్ ఎంత హైట్ లో 360 రోజులు నీళ్లుండే బావి. కరిమల టాప్ లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. పెద్ద పాదం వచ్చిన వాళ్ళకైతే దీని వాల్యూ బాగా అర్థమైంది. అయ్యప్ప స్వామి ఇక్కడికి వచ్చి ఈ బావిలో వాటర్ అయితే తాగారంట. సో అది ఇక్కడ హిస్టరీ. ఇంకా అక్కడ ఒక చిన్న గుడి ఉంది, గుడి కూడా చూద్దాం. గాయస్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి కరిమల కొండ మీద ఉన్నాం కదా. ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో బోర్డు తెలియదు, కానీ ఈ కొండ మీదకి వచ్చేసరికి 1:15 అయింది. చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇంకా మేము పంబాకి వెళ్ళేసరికి ఇంకో 2 గంటలు పట్టవచ్చు. మొత్తం ఈవినింగ్ 4 కల్లా అక్కడికైతే రీచ్ అయిపోతాం. ఫుల్గా 2 రోజులు అయితే పడుతుంది. పెద్దపాదం ఫుల్ ట్రిప్ వచ్చేసరికి ఏంటంటే 2 రోజులు టైం అయితే పడుతుంది. ఇంకా 1:15 స్టార్ట్ చేస్తున్నా. మరి పంబా దగ్గరికి ఎంతసేపు రీచ్ అయితే చూద్దాం మళ్ళీ ఈ టైం కొంచెం. ఇప్పుడు దాకా ఒక పెద్ద కొండ ఎక్కాం కదా, ఇప్పుడు కొండ దిగుతున్నాం. ఎంత పెద్ద కొండ దిగుతున్నప్పుడు పక్కన లోయలు చూసారు ఎట్లా ఉన్నాయో, చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతుంది. చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. వలియాన వట్టవం తలవం పంప 3 కిలోమీటర్లు. ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక పెద్ద లోయ. సో ఇందాకలా మనం కరిమేలి పైన ఉన్నప్పుడు, ఆ కింద ఉన్నప్పుడు 6 కిలోమీటర్లు మనకు స్టార్ట్ అయినప్పుడు. సో 3 కిలోమీటర్లు అయిపోయింది. 3 కొండలు ఎక్కితే 3 కిలోమీటర్లు అయిపోయింది. ఇంకో 3 కొండలు ఎక్కి దిగితే ఇంకో 3 కిలోమీటర్లు అయిపోయింది. సో చివరికి ఫైనల్గా 3 కిలోమీటర్లు చూసాం. పంపా దగ్గరలోనే ఉన్నాం. వెళ్దాం.
ఎంత బాగా పోన్న తెలియదు కొంచెం కనపడలేదు అంటే క్రాసింగ్ జోన్ అంటే తెలుసు కదా, ఏనుగులు, అడవి ఏనుగులు ఇక్కడ క్రాస్ చేస్తే చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమని బోర్డులు కూడా ఉన్నాయి. तुम तो रोटी खाता ज़्यादा घर में, चावल नहीं खाता है ना, रोटी చూసారా గాయ్స్ ఎలా ఉందో లొకేషన్. చాలా దూరం వచ్చిన తర్వాత ఇంకా పంబ దగ్గరలోను అదిగోండి ఆ కనిపించేదే మనకి పంబ అనేది మొత్తం కూడా. ఇంకొంచెం దూరం వెళ్తే శబరిమల కూడా వస్తుంది. మొత్తం 2 రోజుల జర్నీ. ఇప్పుడు కనిపించింది పంబ నది మొత్తం. అసలు చూడండి ఎట్లా ఉందో, ఒక పక్క అడవి ఒక పక్క నది. అడవిలో నుంచి అసలు జంతువుల మధ్యలో నుంచి మామూలుగా లేదు, ఎక్సలెంట్ గా ఉంది అసలు. గాయస్ మనం ఇరిమేలి నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఇదిగోండి ఇరిమేలి వచ్చేసరికి ఇక్కడ ఉంది. కానీ ఈ అడవి మొత్తం దాటుకొని అబ్బో ఇదిగోండి ఇక్కడికి వచ్చాం. ఇది పంబ, ఇది కరిమల టాప్ అని చెప్పా కదా మీకు వీడియోలో. ఇది కరిమల టాప్. కరిమల నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ అనమాట. ఎన్నో కొండలు గుట్టలు ఎక్కి దిగితే కానీ ఫైనల్గా పంబ రీచ్ అవ్వలేదు. ఒక్కసారి అడవి చూడండి. అబ్బా 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 ఏమన్నా అడవి ఎంత అడవి మనం తిరిగామంటే మామూలు విషయం కాదు. సో పెద్ద పాదం వచ్చే వాళ్ళు ఆలోచించుకొని రండి. గాయ్స్ ఫైనల్లీ పంబ అయితే రీచ్ అయిపోయాము. నిన్న మార్నింగ్ 6కి ఎరిమేలిలో అయితే బయలుదేరాము. ఈరోజు సెకండ్ డే 3కి అయితే పంబాకి అయితే రీచ్ అయిపోయాం. చూడండి టైం వచ్చేసరికి 3 అయింది. అంటే పలానా టైంకి పలానా అని ఏం లేదు. రేపు దర్శనం అయితే ఈ రోజు మార్నింగ్ ఇరిమేలి నుంచి బయలుదేరాలి. మొత్తం 2 రోజులు అయితే ఉంటుంది పెద్ద పాదం మొత్తం టోటల్ జర్నీ. ఎంత పెద్ద వీడియో అంటే 2 రోజులు రావాల్సిన కష్టం మొత్తం కూడా కుదించి ఒక చిన్న వీడియో లాగా చేసి మీ ముందు అయితే పెట్టాను. అదిగోండి ఆ కనిపించేదే పంబ. పంబ నుంచి శబరిమలకి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియో. జస్ట్ పంబ దగ్గరికి వెళ్ళి కొంచెం స్నానం చేసి కొంచెం సేపు తినేసి ఫ్రెష్ అప్ అవుదాం. ఓకే వెళ్దాం ఫ్రెండ్స్. మనం వచ్చిన రూట్ మొత్తం కూడా ఇదే ఫ్రెండ్స్. అడవిలో నుంచి పంబాకి అయితే వెళ్ళిపోతున్నాం. అంతే మరి. శ్రీశైలం కూడా అట్లాగే ఉండే చూడాలి. శ్రీశైలం డబ్బులు కట్టాలి. శ్రీశైలం కూడా అంతే. ఇల్లు చల్లగానే రా. ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో వచ్చేసరికి చాలా అంటే చాలా లెంత్ అయిపోయింది. ఆల్రెడీ చాలా మంది స్వాములు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ శబరిమల కొండ అయితే ఎక్కుతున్నారు. సో నేను కూడా వెళ్తాను. వచ్చేసరికి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్.